ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియమైన వాళ్ళరా, పాత నిబంధన బలులలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము అనేటువంటి అంశం మీద మనము ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. నిన్నటి దినాన మనము నైవేద్య బలి అనేటువంటి ఆ బలిని గురించి మనం నేర్చుకున్నాము. ఈరోజు బలులలో మూడవ బలి అయినటువంటి సమాధాన బలి గురించి మనము ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వాంగ దహన బలి అది చాలా శ్రేష్టమైనది. అది ఆ యొక్క పొట్టేలు యొక్క అన్ని అవయవాలను పూర్తిగా సర్వ అంగాలు కూడా బలి అర్పించబడాలి. ఇది మొదటి బలి. రెండో బలి ఆ యొక్క నైవేద్య బలి. అంటే అందులో ఉండేటువంటి ఆ యొక్క పిండి, ఆ యొక్క నూనె, సాంబ్రాణి, అంటే కొంచెము ఒక భాగము దేవుని యొక్క బలిపీఠము దహించబడాలి. మిగిలినటువంటి ఇంకొక భాగము, మరి ఒక భాగము యాజకులకి అది చేరుతుంది. ఇప్పుడు మూడో బలిలో మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇందులో కూడా ఆ పొట్టేళ్లను బలర్పించేటువంటి ఒక వ్యక్తి దాని మీద తన రెండు చేతులు పెట్టి ఆయన అంటాడు, యెహోవా సర్వశక్తివంతుడా, నేను చేసినటువంటి పాపాలు క్షమించు, నేను ఇలాంటి పాపం చేశాను, ఇట్లా చేశాను, అట్లా చేశానని తను చేసినటువంటి పాపాన్ని ఆయన వివరించి ఆయన ఏం చేస్తాడంటే చెప్తాడు, దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన ఒక మాట అంటాడు, అయ్యా నేను పాపం చేశాను, నేను మరణించాలి, కానీ నా పాపమును ఈ యొక్క పొట్టేల మీద నేను మోపుతున్నాను, నా కొరకు ఇది బలి అవుతుంది, ఈ యొక్క బలిని అంగీకరించి నన్ను క్షమించి నా ప్రాణాన్ని రక్షించయ్యా అని ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రార్థించి ఈయన ఏం చేస్తారంటే ఈ బలి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క విశ్వాసియే తన చేతులతో ఆ యొక్క గొర్రెను బలి అర్పిస్తాడు, నరుకుతాడు తలను. రెండోది తన చేతులతో ఆ యొక్క గొర్రె యొక్క చర్మాన్ని ఒలుస్తాడు. మూడోది ఆ యొక్క గొర్రె యొక్క అవయవాల్ని విడదీస్తాడు, అంటే నరుకుతాడు. ప్రియమైన బిడ్డలారా, ఇవంతా కూడా ఒక విశ్వాసి చేయాలి, యాజకుడుగా చేసేది. యాజకుడు ఏం చేస్తుంటాడు అని మనం గమనించినట్లయితే ప్రియులారా, యాజకుడు ఈ యొక్క విశ్వాసి బలి అర్పిస్తున్నప్పుడు ఆయన ఒక పాత్రలో ఆ యొక్క బలి కోసం కార్చబడేటువంటి ఆ పొట్టేల యొక్క రక్తాన్ని పట్టుకుంటాడండి, పాప పరిష్కారం చేయడానికి. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఏం చేస్తాడు ఈయన, ఆ యొక్క రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లి అతని కొరకు పాప పరిష్కారం చేసి ఇతను అర్పించినటువంటి ఆ యొక్క బలి యొక్క అవయవాలను తీసుకెళ్ళి ఆ యొక్క బలిపీఠం మీద కొంచెం ఆ యొక్క కట్టెలను ఆయన సిద్ధపరిచి అందులో ఉండేటువంటి నిప్పును ఇంకా కొంచెం ఎక్కువగా అగ్ని పెంచి ఆ యొక్క అగ్నిలో ఈ యొక్క అవయవాలను ఏం చేస్తారంటే పిల్లరా దహించి వేస్తాడు. ఈ అవయవాలు ఎలాంటి అంటే ఈ యొక్క సమాధాన బలిలో బలిగా చెల్లించబడే అవయవాలు మనిషి తినలేని పొట్టేల యొక్క అవయవాలు కొన్ని ఉంటాయండి. ఆ వేస్టేజ్ అంటాం కదా, ఆ వేస్టేజ్ లాంటి అవయవాల్ని బలిపీఠంలో ఇతడు దహించాలి ప్రధాన యాజకుడు. అప్పుడు తినగలిగినటువంటి మనిషి భుజించడానికి అంటే బాగా భుజించడానికి తగినటువంటి అవయవాలను మాత్రము ఈ యొక్క యాజకులు ఏం చేస్తారంటే దేవుని యొక్క సన్నిధిలో ఆ బలిపీఠము దగ్గర కూర్చొని వారు ఈ యొక్క భోజనాన్ని తినాలి. ప్రియమైన ప్రభు అయిన దేవుడు మనల్ని ఆయన విందుకు ఆహ్వానించేవాడుగా ఉన్నాడండి. మనల్ని విందుకు ఆహ్వానించేది మన దేవుడైన యెహోవా. మనం ఎవరంటే ఆయనకు ఒక గెస్ట్గా ఉన్నామండి. ఆయనకు మనము ఒక విఐపీస్గా ఉన్నాం. మనకు విందు సిద్ధపరిచేది దేవుడైన యెహోవా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మనకు విందిస్తున్నాడు. ఎలాంటి విందిస్తున్నాడంటే బెస్ట్ అయిన విందిస్తున్నాడండి, శ్రేష్టమైనటువంటి విందిస్తున్నాడు. ఆ విందులో ఉండేటువంటి మిగిలినటువంటి వేస్టేజ్ అంటే ఉపయోగపడని వాటిని మాత్రము యెహోవా తింటున్నాడు. అక్కడ యెహోవా భుజిస్తున్నాడు, మనము భుజిస్తున్నాము. ఈ యొక్క సమాధాన బలి దేవునితో మనము ఐక్యత పడాలి అనేటువంటి దానిని మనకు నేర్పిస్తుందండి. ఈ యొక్క బలి యొక్క గురి ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, నీవు దేవునితో ఐక్యత పడాలి. నీకు దేవునికి మధ్య ఉండేటువంటి పగ మారాలి. నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు, అన్యుడిగా ఉన్నావు, విరోధిగా ఉన్నావు. నువ్వు దేవునికి నీకు ఒక ఐక్యత కలిగి
సమాధానం కలిగి నువ్వు దేవునితో ఐక్యత పడాలి అనేటువంటి దానిని ఈ యొక్క సమాధాన బలి మనకు నేర్పిస్తుందండి. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ఏం చేశాడు? యేసుక్రీస్తు కూడా ప్రియులరా ఆ యొక్క గొర్రె ఎలాగా పాపమును తన మీద మోసుకొని మనిషి బలి అవ్వాల్సినటువంటి, మనిషికి రావాల్సినటువంటి శిక్షను తాను భరించి మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడిందో, అలాగనే లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లైనటువంటి ప్రభు యేసుక్రీస్తు మన పాపాలను ఆయన మీద మోసుకొని ఆయన మన ప్రాణాన్ని తప్పించి మనకు బదులుగా మనము చనిపోవలసినటువంటి, మరణించవలసినటువంటి స్థలంలో మన కొరకు ఆయన మరణించాడు. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ సమాధాన బలిని కలువరి శిలువలో మన కొరకు నెరవేర్చాడు. ఎందుకు యేసుక్రీస్తు సమాధాన బలిగా తను అప్పగించాలంటే, ఆది పితరులైనటువంటి ఆదామవ్వలు దేవునికి అవిధేయులై ఉన్నందువలన ప్రియమైన బిడ్డలారా, మనం అందరం కూడా దేవునికి శత్రువులుగా మారిపోయాము, దేవునికి అన్యులుగా మారిపోయాము, మనం దేవుని దృష్టిలో మహాపాపులుగా మారిపోయాము. ఇప్పుడు యేసుక్రీస్తు మనకు రావాల్సినటువంటి శిక్షను మనకు బదులుగా ఆయన తన మీద వేసుకున్నాడు. మనము మరణించవలసినటువంటి స్థలంలో మన కొరకు ఆయన మరణించి మన ప్రాణాన్ని కాపాడాడు, మన ప్రాణాన్ని తప్పించాడు. కాబట్టి ఆయన రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా దేవునికి మనము దూరంగా ఉన్నటువంటి మనము ఇప్పుడు దేవునికి సమీపంగా అయ్యాము. దేవునికి శత్రువులుగా ఉన్న మనము దేవునితో ఐక్యత పడ్డాము యేసయ్య మరణము ద్వారా, యేసయ్య రక్తం ద్వారా అనేటువంటి దాన్ని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల దాకా ఈ ఒకే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి. యేసయ్య సమాధాన బలిగా ఆయన తను అప్పగించి మన శిక్షను ఆయన తన మీద వేసుకొని మనల్ని తండ్రి వద్దకు ఆయన చేర్చాడు, తండ్రితో ఐక్యత పరిచాడు అనేటువంటి దాన్ని మనం యొక్క సమాధాన బలి ద్వారా నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శిక్షను తన మీద వేసుకున్నటువంటి యేసయ్యకు మన జీవితాన్ని మనము అప్పగిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. సమాధాన బలి గురించి తండ్రి ఈరోజు మాకు నేర్పించినటువంటి మహాకృపను బట్టి స్తోత్రం అయ్యా. సమాధాన బలి తండ్రి, దేవునికి మాకు మధ్య సమాధానాన్ని కలుగజేయడానికి తండ్రి, మా పాపాన్ని నీ మీద వేసుకుని తండ్రి మా కొరకు నువ్వు మరణించి త్తండ్రి అయ్యా మాకు నిత్య జీవాన్ని ఇచ్చావు. దేవునికి శత్రువులు కూడా మమ్మల్ని తండ్రి ఆయనతో ఐక్యతపరిచావు అయ్యా. నీకు స్తోత్రం తండ్రి, నీ మహా గొప్ప త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. మా కొరకు మరణించినటువంటి యేసయ్యా తండ్రి, నీకు ఇష్టం లేని కార్యాలు తండ్రి మా జీవితంలో ఉంటే తండ్రి వాటిని తొలగించి తండ్రి నీకు తండ్రి నీతో ఐక్యతపడి జీవించిన కృప దయచేయండి అయ్యా. ఈరోజంతా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం వారికి తోడుని నడిపించమని, ఆశీర్వాదాన్ని కలిగించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.